This video is for educational and informational purposes only. Please do your own research before applying. పర్మనెంట్ ప్రభుత్వ లైబ్రేరియన్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ బేసిక్ పేనే నీకు 44,900 జీతం ఇస్తారు. నెలకి 44,900 ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు రైల్వే నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 1,079 వేకెన్సీస్కి మినిమం 10th 10+2 పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు పోస్ట్ వైజ్గా ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తే రెండు దాంట్లోకి మీకు ఇందులో లైబ్రేరియన్తో పాటు టీజీటీ వేకెన్సీ కూడా ఉందన్నమాట. దానికి కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఉండాలి. అండ్ మీకు ఏజ్లో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 years, ఓబీసీ వాళ్ళకు ఒక +3 years, ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో 2 types ఆఫ్ వేకెన్సీ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి లైబ్రేరియన్ అయితే, ఇంకోటి టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉంటుందన్నమాట. వీటికి సెలెక్ట్ అయితే మీకు 7th CPC లెవెల్ 7 ప్రకారం మీకు మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ పేనే 44,900 బేసిక్ పేలు మాత్రమే ఇవి. వీటికి అదనంగా మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, మెడికల్ అలవెన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఈ 2 children వరకు సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కల్పిస్తామని చెప్తున్నారు. ఎల్టీసీ, ఇంకా బోనస్, న్యూ పెన్షన్ స్కీము, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని చాలా బెస్ట్ శాలరీ పొందొచ్చు. ఇవి బేసిక్ పే 44,900 అనేది బేసిక్ పే మాత్రమే. సో కాబట్టి చూసి, ఇంకా నేను క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో కూడా చెప్తాను, చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో ఫస్ట్ మీకు లైబ్రేరియన్ పోస్ట్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ దాంట్లో ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైనా ఎలిజిబుల్, లేదా ఈ మీరు గ్రాడ్యుయేషన్ విత్ 1 year డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు ఏదో ఒక డిగ్రీతో పాటు 1 year పాటు లైబ్రరీ సైన్స్ చేసినా కూడా, 1 year డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీలో బేసిక్ మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఈ టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఈ వేకెన్సీ కూడా ఇందులో ఉందన్నమాట. ఈ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి మీరు బీఎస్సీ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా బీసీఏ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ అండ్ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్తో పాటు అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా ఏ లెవెల్ ఫ్రమ్ DOECC కానీ NIE LIT వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఈ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి అయితే 4 types ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా 2 రకాల వేకెన్సీస్ మీకు, ఒకటి లైబ్రేరియన్, ఒకటి టీజీటీ అనమాట. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్యూర్లీ మీకు మెరిట్ బేసిస్లోనే సెలెక్షన్ చేస్తారు. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ స్క్రీనింగ్ చేసి దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వయా ఈమెయిల్ ద్వారా కన్ఫర్మ్ చేస్తామని చెప్తున్నారు.
స్క్రీనింగ్ చేశాక ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీరు అప్లికేషన్లో ఇచ్చిన మెయిల్ త్రూయే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సెలెక్షన్ చేస్తారు. అండ్ మీకు 30th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి చూసి అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. మీకు యాక్చువల్గా అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి, నేను చెప్తాను ఎలా చేసుకోవాలని చెప్పి. కాబట్టి మీరు ఫీ అనేది కూడా డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ వచ్చేసి మీరు క్రాస్డ్ బ్యాంక్ డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అని చెప్పి గోపాల్ గంజ్ ఈ నేమ్ ఫేవర్ తోటి మీరు తీయాలి. ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 400 ఉంటుంది, మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా మీకు సైనిక్ స్కూల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చిన ప్రాసెస్ ద్వారా మీరు చేసేసి ఆ డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ డీడీ రిసిప్ట్ కూడా మీరు పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 30th జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా వెంటనే అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి, అందుకే క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక దాన్ని మీరు ఫిల్ చేయాలి. మొత్తం ఫిల్ చేసి దానికి మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఫోటో అన్నీ కూడా పెట్టేసి మీరు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాత్రం ప్రజెంట్ వాడుతున్నవి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా క్లియర్గా ఇచ్చారు, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అయ్యి మీకు ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అప్డేట్ చేస్తామని చెప్పి. సో అందుకే మీరు ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఇవ్వాలి, ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు డీడీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి పంపించాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ POSIPAYA వయా డిస్టిక్ గోపాల్గంజ్ ఉంటుంది, బీహార్ 841501. ఈ లొకేషన్కి అయితే మీరు 30th జూన్ లోపు పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి PDF ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, దాని కిందనే సిగ్నేచర్ చేయాలి. మీ డీటెయిల్స్ అని డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, కేటగిరీ, మీ నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ ఏంది, క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పారు. అన్నీ ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేశాక ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ సెట్ ప్రతి దానిపైన మీ సైన్ చేసి డీడీ ఉంటుంది, ఆ డీడీ కూడా అటాచ్ చేసేసి చూడొచ్చు. వాళ్ళు డీడీ అనేది ఎలా తీయాలో కూడా ఇచ్చారు. మీరు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ అనే నేమ్ తోటి మీరు తీయాల్సి ఉంటుంది. సో 30th వరకు అక్కడికి పోస్ట్ చేరేలాగా మీరు అప్లికేషన్ చేసుకున్నారంటే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సైనిక్ స్కూల్ నుంచి అయితే వచ్చింది. సైనిక్ స్కూల్లో వచ్చేసి TGT కంప్యూటర్ సైన్స్, ఇంకోటి లైబ్రరీ, ఈ 2 రకాల వేకెన్సీకి రిక్రూట్మెంట్ చేసిన నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇనిషియల్గా మీకు పోస్టింగ్ వేరే స్టేట్స్లోనే ఉండొచ్చు, వేరే స్టేట్లోనే ఉండొచ్చు. కాకపోతే మీకు ఈ సైనిక్ స్కూల్ అనేటివి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మన సొంత రాష్ట్రంలో ఉన్న సైనిక్ స్కూల్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.